ఇప్పుడు మనం తెలుసుకుందాం. పుచ్చకాయ తీసుకోవడం వల్ల కాలేయంలో మంట కలుగుతుంది. ఆల్కహాల్ తీసుకుంటే కాలేయం బలహీనపడుతుంది. అటువంటి పరిస్థితుల్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే పుచ్చకాయను తీసుకోవడం వల్ల కాలేయ సమస్యలు పెరుగుతాయి. పుచ్చకాయలో అధిక మొత్తంలో లైకోపిన్ ఉండడం వల్ల కాలేయ సమస్యలు పెరుగుతాయి. కొందరికి పుచ్చకాయ తిన్న తర్వాత ఎలర్జీ వస్తుంది. పుచ్చకాయ తింటే వాపు, శ్వాస సమస్యలు, చర్మ సమస్యలు వస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో ఎలర్జీ ప్రతిచర్య అనాఫిలాక్స్ కు దారితీస్తుంది. ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. డయాబెటిక్ రోగులు పుచ్చకాయ తినకూడదు. పుచ్చకాయలో సహజ చక్కెరలు ఉంటాయి. అధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు పుచ్చకాయను చాలా తక్కువ మోతాదులో మాత్రమే తినాలి. పుచ్చకాయ జ్యూస్ మాత్రం పొరపాటున కూడా తినవద్దు. పుచ్చకాయ పొటాషియం మంచి మూలం. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎన్నో విధాలుగా తోడ్పడుతుంది. ఇది మన శరీరంలో ఎలక్ట్రోలైట్ పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది. మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మన ఎముకలు, కండరాలను బలపరుస్తుంది. అధిక పొటాషియం హృదయ స్పందన, బలహీనత, పల్స్ వంటి హృదయ సమస్యలకు దారితీస్తుంది.